లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ, సిబ్బంది తీరుపై అసంతృప్తి, పలువురికి మెమోలు జారీ చేసిన కలెక్టర్. నూతన చట్టాలపై అవగాహన అవసరం, వీడీసీలకు చట్టబద్ధత లేదు, పలు అంశాలను వివరించిన సిపి. రెండో రోజుకు చేరిన ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. క్రీడలతో మానసిక ఉల్లాసం, అటవీ శాఖ జోనల్ క్రీడలను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే, పాల్గొన్న బాసర జోన్ ఉద్యోగులు. వర్షాలకు ధ్వంసమైన రోడ్ల పరిస్థితి, మరమ్మతులు జరపడంలో జాప్యం. ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 రాష్ట్ర కమిటీ చైర్మన్లు. నూడా చైర్మన్ గా కేశవ్ వేణు, ఉత్తర్వులు రావడమే తరువాయి, సీఎం మాటకు కట్టుబడి ఉంటారని నమ్మకం. పీడీఎస్యు స్వర్ణోత్సవాల సభను విజయవంతం చేయండి, నగరంలో భారీ ర్యాలీ. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఆయుష్ అధికారులు వ్యాధులు ప్రబలకుండా చూడాలని కోరారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది పర్యవేక్షణ లేక ఇన్పేషెంట్లు రోగులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యారోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వైద్యారోగ్య శాఖ పనితీరును మరింతగా పటిష్టపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండలం కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను, ఔషధాలు నిల్వ ఉంచిన స్టోర్ రూమ్, రోగుల ఇన్పేషెంట్ వార్డ్, ల్యాబ్ తదితర వాటిని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యుల సిబ్బంది గురించి ఆరా తీయగా పలువురు అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందల్వాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతుండడాన్ని గమనించి అందుకు గల కారణాలు ఏమిటని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా గల అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రులలో వైద్యుల సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజు ఉదయం వేళలోనే అటెండెన్స్ ను పర్యవేక్షించాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని, క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ఆసుపత్రులు, పీహెచ్సీల వైద్యులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో వైద్య సేవలు అందించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడైనా పీహెచ్సీల వైద్యాధికారి సెలవులో ఉంటే ఇతర ఆసుపత్రుల నుండి ప్రత్యామ్నాయంగా వైద్యులను సర్దుబాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్యుల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. పాము కాటు, కుక్క కాటు మందులతో పాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని తోపలికారు. ఇటీవల అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని సిపి కల్మేశ్వర్ పేర్కొన్నారు. జూలై నుండి ఇవి అమల్లోకి వచ్చాయని చెప్పారు. వీటిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ నగరంలో గురువారం జిల్లా సిపి ఆదేశాల మేరకు నూతన చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న కొన్ని చట్టాలను కుదించి మరికొన్ని చట్టాలను పెంచారన్నారు.
7 సంవత్సరాలకు పైబడి శిక్ష కలిగిన వారిని ఖచ్చితంగా అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మీడియా వారి సందేహాలను నివృత్తి చేశారు. ఇప్పటి వరకు పోక్సో చట్టం కింద బాధితుల పేర్లు, ప్రదేశాలను ఎక్కడ బయట పెట్టడం జరగదని తెలిపారు. కొన్ని సందర్భాలలో అరెస్టు చేసిన వారి ముఖం కనబడకుండా కవర్ చేయడంపై కోర్టులో దోషి అని తేలేంత వరకు వారిని చూపరాదన్నారు. అలాగే ఆడియో, వీడియోలు కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కోర్టు సమన్లు నేరుగా సదరు వ్యక్తికి అందించకుండా వాట్సాప్ ద్వారా అందజేసే అవకాశం కలిగిందన్నారు. అదే రకంగా ఒక కేసులో ఎంతమంది నిందితులు ఉన్నా వర్చువల్ విధానంపై న్యాయస్థానంలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదన కొనసాగించవచ్చన్నారు. ఎవరైనా 10 లక్షలకు మించి అప్పులు లేదా ఇతర వాటికి ఉపయోగించి తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు అతడి పేరుపై ఉన్న ఆస్తులను లేదా వారి కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తులను విక్రయం జరిపి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. పలు సెక్షన్లలో మార్పులు తెచ్చి కొంత వెసులుబాటు కల్పించిన నిందితులను న్యాయస్థానం శిక్షిస్తోందన్నారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీలకు చట్టబద్ధత లేదని వెల్లడించారు. నాటి నుండి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామ స్థాయిలో చిన్న చిన్న సమస్యలను వారంతట వారి పరిష్కారం జరుపుకునే వీలుందన్నారు. అదే రకంగా అన్ని విషయాల్లో వీడీసీకి అంతటి ప్రాముఖ్యత లేదని చెప్పారు. మీడియా ప్రతినిధులకు నూతన చట్టాలపై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం తదితర చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు. నిరంతరం వార్తలు రాసే మీడియా మిత్రులకు ఈ చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు చట్టాలను తమ చేతిలోకి తీసుకోవద్దని, ఇబ్బందులుంటే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. మన దక్షిణ భారతంలో ఎటువంటి ఇష్యూస్ లేవు. బట్ నార్త్ ఇండియాలో ఏదైనా ఒక ఇద్దరు వర్గాల మధ్యలో లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని పోయి పెట్టుకోవడము, లేకపోతే పంచాయతీ పేరు మీద, పంచాయతీ పేరు మీద, ఊరు పెద్దల పేరు మీద తీసుకొని పోయి కన్ఫైన్ చేసుకోవడం, ఇల్లీగల్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్లోనే మనకి ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ ఏదైనా కన్ను ముందర నేరం జరుగుతుందనేది తెలిసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి పోలీస్కి అప్పచెప్పడానికి కొత్త యాక్ట్లో అది ప్రొవిజన్ ఉంది. బట్ బాగా ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే అది పట్టుకున్నది నేరం చేస్తున్నప్పుడు పట్టుకున్నారా, ఏదైనా పర్సనల్ ఇష్యూ అనేది పట్టుకున్నారా, కిడ్నాపింగ్గా, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అనేది ఇవన్నీ పోలీస్ ఇంటర్ప్రిట్ చేసేది ఒక రకాలు, కోర్టు ఒక దృష్టికోణం, సో అది డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా ఉన్నందుకు జనరల్గా మేము ఫాల్స్గా కావాలని వాళ్ళు చేసినారని డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవి సెక్షన్స్ అన్ని కూడా. అన్నీ కూడా మహిళలకు సంబంధించి సపరేట్ చార్టర్ పెట్టి 4 పెట్టి మొత్తం అన్ని సెక్షన్స్ కూడా వెతికి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కంపల్సరీగా 164 చేయాల్సింది ఉంది, మ్యాండేటరీ చేశారు. తర్వాత ట్రయల్ కూడా అన్ని కూడా స్పీడీ ట్రయల్ అవుతాయి. పోక్సో కేసెస్ సంబంధించి కూడా మనం వితిన్ 2 monthsలో ఛార్జ్ షీట్ చేయాల్సింది. ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రయల్ అవుతుంది. కన్విక్షన్స్ కూడా మనకి పోక్సో కేసెస్లో చాలా పెరిగింది. అంటే రిపోర్టింగ్ కూడా ఒకప్పటికి ఇప్పటికీ పెరిగింది, పబ్లిక్లో అవగాహన పెరిగింది. ఒకప్పుడు ఈ పోక్సో గురించి పెద్ద అవగాహన చట్టం రావడం, సెక్షువల్ ఆఫెన్సెస్ చిల్డ్రన్ జరిగినప్పుడు కూడా ఎవరు చెప్పకపోయేది, భయపడేది. కానీ ఎప్పుడైతే దీని గురించి చర్చ జరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు, షీట్ టీమ్స్ వెళ్తూ ఉన్నాయి, ఈ అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా క్రైమ్ మనకి పెరుగుతుంది, రిపోర్టింగ్ పెరుగుతుంది. ఇప్పుడు మీ తరఫున ఎవరైనా మాట్లాడతారు? ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సమ్మెను ప్రారంభించారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్. ఆరోగ్య మిత్రులకు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని సమ్మెను ప్రారంభించారు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్. అనంతరం ఆమె మాట్లాడుతూ వేతనాల పెంపుదల కోసం ఆరోగ్య మిత్రాలు గురువారం నుండి సమ్మెను ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాలు తమ వేతనాలు పెరగాలని 6 మాసాలుగా పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసనగా ఆగస్టు 6వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. గత 45 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనివార్యమైన పరిస్థితుల్లో సెప్టెంబర్ 19న హైదరాబాద్లో ట్రస్ట్ బిల్డింగ్ను వందలాది మంది ఆరోగ్య మిత్రాలు ముట్టడిస్తామన్నారు. విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ
సెప్టెంబర్ 19న మధ్యాహ్నం సెక్రటేరియట్కు యూనియన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారని, మళ్లీ సాయంత్రం 6 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో చర్చిద్దామని చెప్పడంతో అక్కడ కాలయాపన చేశారన్నారు. మరోపక్క వివిధ జిల్లాల నుంచి వెళ్లిన ఆరోగ్య మిత్రాలు ట్రస్ట్ బిల్డింగ్ ముట్టడిస్తూ అక్కడే బైఠాయించారని తెలిపారు. వందలాది మంది మహిళలు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం, మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు సమస్యను పరిష్కారం చేయకుండా వాయిదా వేయడం, అందుకే నిజామాబాద్ జిల్లాలో సమ్మె ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని నూర్జాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామగౌడ్, శ్రావణ్, విజయ్, అంబిక, సుమలత తదితరులు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి ఆరోగ్య సిబ్బంది వాళ్ళు అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి 3 హాస్పిటళ్ల నుంచి 4 హాస్పిటళ్ల వరకు వర్క్ చేయిస్తూ ఉన్నారు. వర్క్ చేయిస్తూ, పనులు చేయిస్తూ, కనీసం మీ జీతాల విషయంలో కావచ్చు, మీ సమస్యల విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోవట్లేదు. గత 6 నెలల నుండి పోరాటాలు చేస్తూ ఉన్నారు. ధర్నాలు చేసిర్రు, వినతి పత్రాలు ఇచ్చిర్రు. అయ్యా మాకేం లేదు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మమ్మలను పర్మినెంట్ చెయ్యు అని కోరుకుంటా ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కావచ్చు, సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో విఫలం చెందిర్రు. సిబ్బంది తోటి అనేక విధాలుగా పనులు చేయించుకుంటూ, చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ పనుల విషయంలో ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కనీసం మమ్మల్ని ప్రమోషన్ చేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి, మా సమస్యలను పరిష్కారం చేయండి, జీవో నెంబర్ 60 ప్రకారం మాకు జీతాలను ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. కరోనా కష్టకాలంలో అనేక మందికి సేవలు అందించిన ఆరోగ్యశ్రీ సిబ్బందికి ఈ రోజటి వరకు ప్రభుత్వం సహకారం చెయ్యట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ సమ్మె డిమాండ్లను పరిష్కారం చెయ్యకుంటే ఈ పోరాటాలను. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని, అలాగే ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కల్పిస్తాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాజారాం స్టేడియంలో అటవీ అధికారుల జోనల్ లెవెల్ స్పోర్ట్స్ ను ప్రారంభించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో రాజారాం స్టేడియంలో నిర్వహించిన బాసర జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకి వివిధ జిల్లాల నుండి విచ్చేసిన ఫారెస్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన, పథక ఆవిష్కరణ చేసి కాకడ ప్రజ్వలనతో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం పర్యావరణ పరిరక్షణకై అడవులను కాపాడుతూ వన్య మృగాలతో స్నేహం చేస్తూ అడవి జీవరాశులను కాపాడుతున్న అటవీ శాఖ అధికారులను అభినందిస్తూ విధి నిర్వహణలో నిత్యం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న వారికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందొచ్చన్నారు. ఇందూరు జిల్లా అంటేనే క్రీడలకు పెట్టింది పేరని, జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన, నిఖత్ జరిగిన ఎండల సౌందర్య లాంటి క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. ఇందూరు జిల్లాలో స్పోర్ట్స్ ట్రాక్స్ నిర్మాణం, ఇండోర్ స్టేడియంల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఇవే అంశాలపై అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. తన పీరియడ్లో తప్పకుండా పాత కలెక్టర్ గ్రౌండ్ లో ట్రాక్, ఇండోర్ స్టేడియం నిర్మాణం మరియు రాజారాం గ్రౌండ్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు ఉన్నత శిఖరాలకు వెళ్లేలా ప్రయత్నించాలని, ఓడిన వారు కృంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో IFSC శరవణన్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసిరి సర్కిల్ భోగనికిత, IFS డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నిజామాబాద్ ప్రశాంత్ బాజీరావు పాటిల్, IFS జిల్లా అటవీ అధికారి ఆదిలాబాద్ M రవిప్రసాద్, DYCS జిల్లా అటవీ అధికారి జగిత్యాల SA నాగిని, బాను SFS జిల్లా అటవీ అధికారి నిర్మల్ CH రవీందర్, SFS ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ FSP బాసరా సర్కిల్ K సుధాకర్ రావు, SFS ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ నిజామాబాద్ M భవానీ శంకర్, SFS ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శారీరక దారిద్ర్యంతో పాటు మానసిక ఉల్లాసం అని మనందరికీ తెలిసిన విషయమే. నిత్యం అడవిలో ఉంటూ, అడవిని సంరక్షిస్తూ, వన్య ప్రాణాలతో స్నేహం చేసి ఈ పొల్యూషన్ నివారణ కొరకు
స్వచ్ఛత కొరకు పాటుపడుతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు ఎట్లయితే వన్యప్రాణులతోటి స్నేహం చేస్తారో మేము సింహంలా ఢీకొని ఈ స్పోర్ట్స్లో పాల్గొని మా తడాకా చూపెడతామన్న ఈరోజు పాల్గొంటున్న క్రీడాకారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ అంటే క్రీడలకు ఒక గుర్తింపున్న నిజామాబాద్ జిల్లా. ఏదైతే ఇక్కడ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు men and women for both Nizamabad district and Nizamabad city is the well noted in the nation. మొన్న నికి జరిగిన ఒలింపిక్స్లో పాల్గొనడం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి ప్రభుత్వం నుండి సహకారం తక్కువ ఉన్నా కానీ స్వయం కృషితో కోచెస్, ప్రైవేట్ కాలేజ్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే కోచెస్ నేను నిత్యం పాత కలెక్టర్ గ్రౌండ్లో, గిరిరాజ్ కాలేజ్ మైదానంలో, ఇక్కడ రాజారాం స్టేడియంలో నిత్యం నేను చూస్తూ ఉంటా. సెల్ఫ్ వాళ్ళే హార్డ్ వర్క్ చేసి ఇంప్రూవ్మెంట్. ఇది నిజామాబాద్ గడ్డకే నేను చెప్తాను. ఇది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మనం చూస్తున్న రాజారాం స్టేడియం 15 ఎకరాలు. వేల్పూర్ మండలంలో రామన్నపేట ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కావు. భారీ వర్షాలు వచ్చే రోడ్లు తెంచే ప్రజల బ్రతుకులు, ప్రయాణాలు ప్రమాదాలు పాలాయన్న చందంగా తయారైంది దుస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల్పూర్ మండలం నుండి రామన్నపేట వెళ్లు రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనాలు, ప్రజలు రాకపోకలు స్తంభించిపోయినాయి. 3 మాసాలుగా రామన్నపేట మార్కెట్, వ్యాపారం, వ్యవసాయము, ఉద్యోగము, దూర తీరాల ప్రయాణాలు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నామని రామన్నపేట ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కానీ భారీ వర్షాలకు వేల్పూర్ నుండి రామన్నపేట వెళ్ళు ప్రధానమైన రహదారి బలహీనం ఏర్పడిన సందర్భంలో అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టినా దాఖలాలు లేవు. ఈ వర్షాలకు పూర్తిగా తార్ రోడ్డు ధ్వంసమై అడ్డంగా తారు రోడ్డు కోతకు గురై వరద నీరు భారీగా ప్రవహిస్తుందని ఉంది. ఇటు పరిస్థితులలో ఈ భారీ వర్షాల వలన ప్రజలకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. గత 3 మాసాలుగా వేల్పూర్ నుండి రామన్నపేట వెళ్లు రోడ్డు మూసివేయబడింది. ఇటు ప్రభావం వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం, కిరాణం, ప్రజా పరిపాలనా కార్యక్రమాలు అన్ని స్తంభించిపోయాయి. పలుమార్లు రామన్నపేట గ్రామ ప్రజలు తమ ఇబ్బందుల గోడును తహసీల్దార్కు, ఇటు గ్రామ పంచాయతీ అధికారులకు తమ ఇబ్బందులు తెలిపామని, అయినా అధికారులు ఇకనైనా స్పందించి రోడ్డు పనులు పునః ప్రారంభించి రోడ్డు నూతన మార్గం వేయాలని రామన్నపేట ప్రజలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాలు కావస్తోంది. కష్ట సమయంలో పార్టీ వెంట ఉండి పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తున్నారు. నూడా చైర్మన్ గా నగర కాంగ్రెస్ అధ్యక్షులు దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వారు కొందరు మాత్రమే. అధికారం లేకపోయినా పార్టీ ఎలాగైనా తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశించిన వారు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. మరికొందరు వారి ప్రయోజనాల కోసం పార్టీని వదిలి మరో పార్టీలో చేరారు. కానీ పార్టీ కోసం విధేయునిగా పనిచేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేని పేరు దాదాపు ఖరారు అయిందని టాక్ నడుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద బాధితుల సహాయం కోసం నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం తరపున హైదరాబాద్ వెళ్లి సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళాన్ని అందించారు. అదే సమయంలో సీఎం రేవంత్ కేశవేనుకు నూడా చైర్మన్ నువ్వే అని మాట ఇచ్చారట. అలాగే హాస్య హాజ్యుడు సీఎం పాదయాత్ర సమయంలో కేశవేను క్రియాశీలక పాత్ర పోషించారు. అలాగే ఈ నెల 15 పీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారానికి గాంధీ భవన్ నుండి మంజూరు చేసిన వీవీఐపీ పాస్లో కేశవేను నూడా చైర్మన్ అంటూ మంజూరు చేశారు. దీంతో నూడా చైర్మన్ పదవి అధికారికంగా ప్రకటన రాకపోయినా పార్టీల వర్గాలు మాత్రం కేశవేనును నూడా చైర్మన్ గా భావిస్తున్నారు. సస్పెండ్ కు ఈ వారంలో తెరపడనుంది అని కేశవేను ప్రకటించారు. నూడా చైర్మన్ గా దాదాపు ఖరారు అయిందని చెప్పారు. నగర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షబీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పార్టీ పెద్దల అండలున్నాయన్నారు. ఒకవేళ నూడా రాకపోయినా నిరాశ చెందనని నమ్మిన పార్టీ కోసం పనిచేస్తానని వేణు తెలిపారు. మాట ఇచ్చి మడమ తిప్పని సీఎం రేవంత్ అని కొనియాడారు.
పార్టీ కోసం ఏ పదవి ఇచ్చినా తను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వారం రోజులలో నూడా చైర్మన్ గా ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా విషయాలు ఆయన మాటల్లోనే. కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని పైకి తీయడానికి నగర అధ్యక్షుడిగా ఎంతో కృషి చేసి అందరి అభిమానాలు పొందాడు కేశవ్. ప్రస్తుతం నగరాధ్యక్షుడిని అధికారంలోకి వచ్చిన నగరాధ్యక్షుడిని కొనసాగుతున్నాడు. కానీ నూడా చైర్మన్ లేదా డిసిసి చైర్మన్ పదవి వస్తుందనేసి అందరూ ఊహాగానం చేస్తారు. అసలు ఏం జరుగుతుంది? అసలు బీసీ నేతకు ఒక గుర్తింపు అంటూ లభిస్తుందా? అతని మాటలు అడుగుతాం. సార్ నమస్తే. నమస్తే. సరే చెప్పండి, మీ ఇటీవల కాలంలో నూడా చైర్మన్గా ప్లస్ డిసిసి అధ్యక్షుడిగా మీ పేరు ప్రచారం జరుగుతుంది. మా అధిష్టానం మీకు ఎలాంటి గ్యారంటీ? గత 10 ఏళ్ళుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా పార్టీని పట్టుకొని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం. పార్టీ కోసం కష్టపడుతూ నగరంలో కాంగ్రెస్ పార్టీ అనేక డివిజన్లలో ఒక క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు వెళ్ళినా కానీ కొత్త క్యాడర్ను తయారు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని నడిపినందుకు, అలాగే కాంగ్రెస్ పార్టీని నగరంలో అభివృద్ధి పదంలో తీసుకుపోయినందుకు నాకు పెద్దల సుదర్శన్ రెడ్డి గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అలాగే అప్పుడు పిసిసి అధ్యక్షుడు అన్న రేవంత్ రెడ్డి గారి ఆయన ఏదైతే సాయం అంటే మాట సాయం ఏదైతే చేశారో అధికారంలోకి వచ్చాక తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది వేణు అని చెప్పి ఆ రోజే నియామాబాద్లో ఆస్తి అజుడ కార్యక్రమాలు నడిచేటప్పుడు ఆయన నియామాబాద్ నగరానికి ఇచ్చేసిన పాదయాత్ర చేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా ఆయన్నే మొన్న నేను వరద బాధితుల కోసం 10 లక్షల రూపాయలు మా కుటుంబ సంఘం తరఫున ఆర్థిక సాయం సీఎం సహాయనిధికి ఇవ్వడానికి వెళ్తే వేణు నేను నూడా ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి చక్కగా చేయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సీఎం గారు మాట చెప్పిందంటే ఖచ్చితంగా నూడా చైర్మన్గా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సీఎం గారు చెప్పారు కాబట్టి ఆయన మాట ఇస్తే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే మాట ఇస్తే మాట తప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన రేవంత్ అన్న గారు కూడా అంతే. కాబట్టి నాకు నూడా చైర్మన్ వస్తుందని ఆశిస్తున్నా. అలాగే పార్టీ పరంగా ఏ పదవి ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా. లేదు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయను అన్నా కానీ పార్టీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ అని మీకు సీఎం ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరుతుంది నమ్మకం ఉంది? నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి. అలాగే మా జిల్లాలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, నలుగురు పెద్ద నాయకులందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. ఎందుకంటే వేణుకు సరైన పదవి ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నాకు ఏ పదవి ఇచ్చినా ఎవరు అడ్డుకోరని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు సహకరిస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. కానీ పదవి చేపట్టకుండానే ఇటీవల మహేష్ కుమార్ గారు పిసిసి చీఫ్ బాధ్యత చూపెట్టిన వివిఐ పాస్లో నూడా చైర్మన్ అని రాసుకున్నారు. అంటే ముందస్తుగా మీకు క్లియర్ ఏమి? అది పార్టీ పరంగా వచ్చిన పాస్. అది నేను రాసుకున్న పాస్ కాదు. మాకు గాంధీ భవన్లో మాకు ప్రతి ప్రోగ్రాంకు ఇన్విటేషన్ ఉంటుంది. అది వివిఐపి పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు అంటే సీఎం గారు చెప్పారు కాబట్టి పార్టీ కూడా అంగీకరిస్తూ నూడా చైర్మన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంటుంది? ఈ నెలాఖరు వరకు అనుకుంటున్నాను నేను. నాతో పాటు మన నియామబాద్ నగరంతో పాటు ఖమ్మం ఇంకా వేరే ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో కూడా వేయాల్సింది కాబట్టి కొద్దిగా అవుతుంది. లేకుంటే పీడీఎస్యూ స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని నగరంలో భారీ విద్యార్థి ప్రదర్శన చేపట్టారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు విద్యార్థి ప్రదర్శన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాల స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు విద్యార్థి ప్రదర్శన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కర్క గణేష్లు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జిరెడ్డి, జేసీఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోళశంకర్, రంగవల్లి, చేరాలు లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగాల పునాదులపై పీడీఎస్యూ ఉద్యమం నిర్మాణమైందన్నారు. 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లో మొదటి మహాసభలు జరుపుకున్న పీడీఎస్యూ ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, కామన్ స్కూల్ విధానం కోసం 50 ఏళ్లుగా రాజీలేని పోరు చేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతూనే సమాజంలోని దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందన్నారు. 50 సంవత్సరాల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొనడానికి ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించి ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలను విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు మహిపాల్, నజీర్, మమత, మంగ, శివకుమార్, సృజన్, నాగేష్, రాజేష్, బబిత్, ప్రవీణ్, జంపన్న, రాజేశ్వర్, ప్రవళిక, స్వేచ్ఛ, సంగీత, ప్రవీణ్, సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వసంతాలు జరుగుతూ ఉంది. ఈ వసంతాల స్వర్ణోత్సవ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 30వ తారీఖు నాడు పీడీఎస్ 50 వసంత స్వర్ణోత్సవ సభ జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ విద్యార్థి సంఘంగా విద్యార్థి ప్రదర్శన భారీ ర్యాలీ తీయడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికై అక్కడ ఉన్న కులోన్మాద గూండాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జిరెడ్డి మరణానంతరం పీడీఎస్ విద్యార్థి సంఘం అందిపుచ్చుకున్న కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కేరళ వీళ్ళ త్యాగాల ఫలితంగా 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థి పోరాటాల్లో పీడీఎస్ విద్యార్థి సంఘం ముందున్నది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను వాటికి వ్యతిరేకంగా పీడీఎస్ విద్యార్థి సంఘం వారందరినీ చైతన్యం చేస్తూ ముంగడికి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదే సందర్భంలో పాఠశాలల్లో, హాస్టళ్లలో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో ప్రతి చోట విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పీడీఎస్ ముందడుగున్నది. పీడీఎస్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కాకుండా యావత్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంలో కూడా ముందుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న 50 వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయాలని విద్యార్థులకు, మేధావులకు 1970 ఆ కాలంలోనే ఏదైతే పీడీఎస్ సంఘాన్ని ఆనాటి కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద జార్జిరెడ్డి లాంటి ఎంతో మంది మహావీరులు ఈ రోజు పీడీఎస్ సంస్థని ఆ రోజు 1970s లో ప్రారంభం చేయడం జరిగింది. అనేక ఈ రోజు యూనివర్సిటీ అక్కడ ఉన్న అప్పుడున్నటువంటి సందర్భాలలో ఉస్మానియా యూనివర్సిటీలలో అమ్మాయిల పైన ర్యాగింగ్ కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యల మీద జార్జిరెడ్డి లాంటి విద్యార్థి నాయకులు ఆ రోజు ఒక ఉద్యమాన్ని నెలకొల్పి రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ సంఘాన్ని బలపరచడం జరిగింది. ఆ తరుణంలోనే కొంతమంది మొదలుమార గుండాలు ఈ జార్జిరెడ్డి చేస్తున్నటువంటి పోరాటాలు వారు జీర్ణించుకోలేక జార్జిరెడ్డిని హత్య చేద్దామనేటువంటి ఒక కోలంతో జార్జిరెడ్డిని హత్య చేయడం జరిగింది. ఆ తరుణంలోనే పీడీఎస్ సంఘం ఇక మొత్తం అయిపోయిందని చెప్పేసి కొంతమంది మొదలుమారులు, కొంతమంది శక్తులు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పీడీఎస్ ని 1974లో పీడీఎస్ గా ఒక నామకరణం చేసి ఈ నిజామాబాద్ జిల్లా బోధన సంబంధించినటువంటి ఎత్తండ గ్రామానికి సంబంధించినటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడీఎస్ సంఘాన్ని నామకరణం చేసి నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు చేసి అనేక నిర్బంధాలను, అనేక కష్టాలు, నష్టాలను ఎదుర్కొని విద్యారంగ సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఈ రోజు లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలోనే పీడీఎస్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రోజు ఏ రోజైతే పీడీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో పునరుపోస్తున్నదో అదే గడ్డం మీద ఈ రోజు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మండిపడ్డారు. విగ్రహాన్ని తొలగిస్తామనడం బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఇంతకాలంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ఎందుకు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ తెలంగాణ ఉద్యమం ఎక్కడ చేశారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాకే అర్హత లేదని అన్నారు. 10 ఏళ్లలో లేని ప్రేమ తెలంగాణ తల్లిపై మీకు ఇప్పుడు వచ్చిందా అని బీఆర్ఎస్ నాయకులను ఆయన నిలదీశారు.
ఆమె ఏకంగా సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామన్నారు. రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని, మీ పార్టీ ఎప్పుడో ఖతమైపోయిందని ఆయన విమర్శించారు. ప్రాణం పోయిన దేశం ముక్కలు కానివ్వబోమని చెప్పిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటున్న సన్నసులు దద్దమ్మలకు సోనియా కాళ్ళు మొక్కినప్పుడు రాజీవ్ ఆమె భర్త అని గుర్తు రాలేదా అన్నారు. బీజేపీతో అగ్రిమెంట్ చేసుకుని ఇంకా మీరు పైకి లేస్తాం లాంటి డైలాగులు వద్దన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని మీకు రాజకీయ భవిష్యత్ లేదన్నారు. మరోసారి రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్న వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు ధర్మగౌడ, వాసు, శకటి, మురళి, సాయిరెడ్డి, దావీదు, మోహన్ రెడ్డి, మేకల నారాయణ, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ఎలక్షన్లో తెలిసిపోయింది కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా, మా రేవంత్ రెడ్డి గారిని కానీ, మా ప్రియతమ నాయకుడైన రూరల్ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారిని కానీ విమర్శిస్తే బాగుండదు. మేము ఇలా మీ ఎమ్మెల్యేగా మాదిరిగా ఇంట్లో ఉండి పనులు చేస్తలే. మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపతి రెడ్డి గారు ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి ఒక్కళ్ళకు ఇలా అందుబాటులో ఉంటుందంటే అది కాంగ్రెస్ యొక్క నాయకుడి లక్షణం. కాబట్టి మా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రూరల్లో 5 సంవత్సరములలో అందరికీ అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు ఎవరికి కూడా పేదవారికి కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మా భూపతి రెడ్డి గారి మీద మా అందరికీ భరోసా ఉన్నది. రాబోయే కాలంలో కూడా మేము స్థానిక ఎలక్షన్లో అన్ని విలేజ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు అన్నీ గెలుచుకొని మేము మా రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి బహుమానంగా ఇస్తాం. ఇంకోసారి టీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ మట్టుకు విమర్శించకండి. మేము చేసే స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. పక్కనే నిద్రిస్తున్న వారిపై కాకుండా పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న చౌదర్పల్లి బూదమ్మ అనే మహిళ ఇల్లు ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. నిద్రపోతున్న పిల్లల పక్కన పడడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత పరిశీలించారు. వారు మాట్లాడుతూ గతంలో వర్షాకాలంలో అంబేద్కర్ కాలనీలో ఉన్న ఇండ్లను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. వర్షాకాలం ఉన్నప్పుడు కలెక్టర్ అక్కడ ఉన్న స్థానికులను అపార్ట్మెంట్స్ లో ఉండండి అని సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటి నిర్మాణాల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, కనీసం ఇప్పుడన్నా నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. అంబేద్కర్ కాలనీలో కూలిపోయే దిశలో దాదాపు 35 నుంచి 40 ఇండ్లు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే అంబేద్కర్ కాలనీలో కూలిపోయే దిశలో ఉన్న ఇండ్ల కోసం ప్రత్యేక పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీకి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న పొద్దున్న 9:30 నుంచి 10 గంటల మధ్యలో సౌదలపల్లి బూదవ్వ గారి ఇల్లు కూలిపోవడం జరిగింది. అంటే స్లాబ్ ఏదైతే ఉందో పెక్కులు ఊడిపోయి 2 పిల్లలు మంచాన పడుకొని ఉన్నారు. ఆ పిల్లల పైన పడడం జరిగింది. విషయం ఏంటంటే పిల్లలకు ఎలాంటి గాయాలు జరగకపోవడం అదృష్టం. ఇక్కడ ఉన్న సమస్యలు, ఈ వార్డు సమస్యలు ఇవి దాదాపు ఒక 35 నుంచి 40 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లు. గతంలో కూడా మేము సర్వే చేసి కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కాలనీలో దాదాపు ఒక 40 ఇండ్లు వరకు కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఆ కూలిపోయే దిశలో ఉన్న ఇండ్ల ఏవైతే ఉన్నాయో వాటికి నిర్మాణం కోసం ఏదైతే ఇండ్లు నిర్మాణం కోసం లోన్లు ఇస్తున్నారో ఈ అంబేద్కర్ కాలనీలో కూలిపోయే స్టేజ్లో ఉన్న ఇండ్లకు కూడా లోన్లు ఇవ్వాలని చెప్పేసి గతంలో మేము మెమరాండాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వర్షాకాలంలో తడిసిపోయి అవి కూలిపోయే స్టేజ్లో ఉండడమే కాదు, కూలిపోయి మనుషుల మీద పడుతున్నా కూడా పట్టించుకున్న పన్ను పోవట్లేదు. మేము మెమరాండం ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్లో ఉండమని సజెషన్ చేశారు తప్ప కనీసం వర్షాకాలం అయిపోయిన తర్వాతనైనా ఇళ్ల నిర్మాణం కోసం ఎలాంటి పనులు చేపట్టలేరు. కానీ ఇప్పుడైనా దృష్టిలో పెట్టుకొని ఇంటి నిర్మాణం పనులు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి. వ్యవసాయ భూముల్లో మోటార్ల వైర్లు చోరీకి పాల్పడుతున్న దొంగలకు రైతులు దేహశుద్ధి చేశారు. నవీపేట్ మండలం ఫతేనగర్లో ఘటన చోటు చేసుకుంది. మొన్నటి వరకు ట్రాన్స్ఫార్మర్ దొంగలు చోరీలు చేస్తూ హల్చల్ చేస్తే ప్రస్తుతం మోటార్లకుండే వైర్లు కత్తిరించి దొంగలు హల్చల్ చేస్తున్నారు. నవీపేట్ మండలంలో దొంగల దెబ్బకి రైతులు బెంబెలెత్తుతున్నారు. అసలే వరి పొలాలు పొట్టదశలో ఉండడంతో ఈ సమయంలో పొలాలకు నీరు చాలా అవసరమైతే దొంగలు మాత్రం రాత్రి సమయంలో మోటార్ వైర్లు, ఫ్యూజ్లు చోరీ చేసుకుపోవడంతో రైతులు లబోదీపం అంటున్నారు.
మండలంలోని ఫకీరాబాద్, రాంపూర్, ఫతేనగర్ గ్రామాల్లోని పలు మోటార్ల వైర్లు కత్తిరించి చోరీకి పాల్పడ్డ ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఫతేనగర్ గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుల వద్ద పలు మోటార్ల వైర్లు, ఫ్యూజ్లు లభ్యం కావడంతో వాటిని సైతం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. రైతులే టార్గెట్ గా ఈ చోరీలు జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ కొత్త వైర్లు, మోటార్ డబ్బా కొని మోటార్కు జతపరచడానికి 6 నుండి 8 వేల రూపాయల ఖర్చు అవుతుందని వాపోతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని రైతులు కోరుతున్నారు. దొరికిన దొంగలను విచారిస్తే పోయిన సామగ్రి అంతా దొరుకుతుంది అంటున్నారు. ఘటనపై ఫతేనగర్ రైతు ఆజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. రాత్రంతా కట్టి కొడతాం చూడు. నిజం చెప్పు, నీకు ఏమన్నా నిజం చెప్పు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు? 5 మోటార్లది ఫీజు తీసిరు, 6 మోటార్లది వైర్లు గుంజిరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు చూడు, మళ్ళా బాగుండదు. అరే నా ఎత్తినకో గుద్దాలు తింటా లంచ్ కొడక నువ్వు. అరే తీసిర్రా లేదురా అన్న? నేనైతే తీయాల నా దేవుడి మీద ఓడి తీసిర్రా. ఈడ తీసిన ఏమేం చేసిండాడు ఆడు? లైట్ తీసుకో ఆడి మోటార్ తీసిన. ఏమేం చేసిండు? మోటార్ల వైర్ తీసిరా? ఎట్లా తీసినావు? కటింగ్ ప్లేయర్ ఉందా నీ దగ్గర? ఎన్ని రోజుల నుంచి తీస్తారు ఇట్లా మీరు? నేనైతే తీయలే అన్న. ఎన్ని రోజుల నుంచి తీస్తారు ఇట్లా? ఇదే ఫస్ట్. ఆధార్ కార్డ్ నంబర్ చెప్తా, కొట్టు డీటెయిల్ తో సహా పడుతుంది. కుంటాల మండలు ఆదిలాబాద్ డిస్టిక్ అన్నది. ఎందుకు వచ్చి ఇటు? నేను మేసే పని కోసం వచ్చిన. ఈ రైల్వే స్టేషన్ కాడ నాకు కనిపించిన అన్న దోషం లేక. అదే పని చేసి మేసే పని దొరకపోతారు కావచ్చు అంటే షికార్కి పోదంటారా. షికార్కి పోతే పందులు ఇట్లా దొరుకుతాయి. దొరికితే అమ్ముకుంటే పైసలు. ఏ ఊరు మీది? నీదేవరు? నాది కల్లూరు. తడుగు. ఏం పేరు? సాయిలా? సరే. ఎన్ని రోజుల నుంచి చేస్తావు ఇట్లా? భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న 12 మంది పైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది దళితులు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు రావట్ల నచ్చన్న మాట్లాడుతూ ఆయనకు 1 ఎకరం భూమి ఉందని, కానీ ఆ భూమిని గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారన్నారు. ఇదేమిటి అని అడిగిన మమ్మల్ని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. ఈ విషయమై జక్రన్పల్లి మండల పోలీస్ స్టేషన్ లో SHOకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తూ తమకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జల్ల మంజును, గుమ్మెర్ల గంగారాం, గుమ్మర్ల నర్సయ్య, సాగర్, గోపి, భూమేష్, రాహుల్, అధి, గైని రమేష్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కులానికి సంబంధించిన భూమి అక్కడ ఉంది. గత సంవత్సరంగా అక్కడ కొన్ని ఉదర్ కాలనీ వాళ్ళు నివాసం ఉన్నారు. ఒక 10 మంది నుంచి దాదాపు 50 మంది వరకు వాళ్ళ టీం ఒకటి ఏర్పాటు చేసుకొని దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకొని అక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి అక్కడ దేవుడు వెళ్ళలేడు, వాళ్ళే కొంత అమౌంట్ తీసుకొచ్చి అక్కడ ఒక దిమ్మ టైప్లో కట్టేసి దాన్ని యూజ్ చేసుకున్నారు. అయితే మాకు కులాల వ్యక్తులు, మాకు కులాల పెద్ద కులాలు దాదాపు ఒక 5 ఇసాల భూమి వాళ్ళకు దేవుడికి అని చెప్పేసి ఇచ్చేసారు. ఆ ఇచ్చేసిన దాన్ని కూడా వాళ్ళు ఉంచుకోలేక ఇంకా ఎక్స్ట్రా కావాలని చెప్పేసి దౌర్జన్యంగా ఇంకొక 4 ఇసాల బ్యాక్ సైడ్ అంత పోయి ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే నాకు మెన్షన్ చేశారు 2 సంవత్సరాల క్రితం ఇలాగే సేమ్ గొడవ జరిగింది. మా ఊళ్ళో రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నారు. ముందరికి వచ్చి దాన్ని మేము తీసేపిస్తాం, గొడవలు పెట్టుకోవద్దని చెప్పేసి కాంప్రమైజ్ చేయించారు. అయినా కానీ గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు రిమైనింగ్ ఏంటంటే 4 రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి. ఆ శివలింగంలో వాళ్ళే దొంగలించి పోయిందని చెప్పి సృష్టించి న్యూస్లో అప్డేట్ ఇచ్చారు అన్నట్టు. వాళ్ళు మళ్ళీ తర్వాత ఇప్పుడు శనివారం 14వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నారు. మాకు అనుమానం వచ్చేసి ఎస్ఐ దగ్గరికి పోయి జక్రన్పల్లి మండలం తిరుపతి రెడ్డి సార్ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చినాము శనివారం రోజు. అయితే సార్ ఏం పట్టించుకోలేదు. అదే రోజు నైట్ నుంచి ఒక దిమ్మెను కట్టి మన ఆర్మూర్ నుంచో ఎక్కడి నుంచో వాళ్ళు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ సృష్టించారు. అది దేవుడు వెలిసింది కూడా కాదు. అదే మరి మా ఎస్సీ సంబంధించిన భూమిలోనే ఎందుకు ఒడ్డరి కాని వాళ్ళు చేస్తున్నారు? అదే వేరే కులానికి సంబంధించిన భూమి కూడా ఉంది కదా, ఆ విలేజ్ మట్టానికి వేరే కులానికి సంబంధించిన భూములు ఉన్నాయి కదా, వాళ్ళ భూములలో ఎందుకు వేస్తలేరు? మరి మేమేం చేసినాం వాళ్ళను? మా రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందా, లేకపోతే ఇంకెవరి సపోర్ట్ అనేది ఏదైనా ఉందా?
మరి ఎస్ఐ గారు ఇన్ని రోజుల నుంచి ఇంకా ఆ రోజుల టైం నుంచి ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? మేము పిటిషన్ ఇచ్చిన ఆ రోజు నైట్ నుంచి అక్కడ ప్రోగ్రామ్ అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాసెస్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు 20 తారీఖు ఈ 6 రోజులు ఏం చేసినట్టు ఎస్ఐ దగ్గర నుంచి మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎస్ఐ పట్టించుకుంటూ లేడని చెప్పేసి నిజామాబాద్ సిపి దగ్గరికి వచ్చినాం మేము. సిపి అందుబాటులో లేడు కాబట్టి కానీ సిపి దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులను వాళ్ళని కలిసి మందకృష్ణ మాదిగ దగ్గరికి కూడా మేము వెళ్ళి కలుస్తాము. కానీ మమ్మల్ని ఎస్సీలను ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళు? ఎస్సీలను మాది కుక్కలు, లంజగొడుకులు, పిల్లలని. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే వారు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారు. వైద్య రంగంలో ఏఎన్ఎంగా చేరిన ఆమె ఎంతో సహనం, ఓర్పుతో ఆసుపత్రికి వచ్చిన వారికి చికిత్స చేసింది. చూస్తుండగానే కాలం కరిగిపోయింది. చివరికి పదవి విరమణ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని శక్కర్ నగర్ కు చెందిన ఖాజాబే మజరుద్దీన్ దంపతుల ప్రథమ సంతానమైన హజ్రా బేగం 1986లో జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన రషీదున్నిసా ఖయ్యం దంపతుల కుమారుడైన కోటగిరి మండల మాజీ ఆప్షన్ మెంబర్ ఎంఏ డాక్టర్ హకీంతో వివాహం జరిగింది. 1988లో భర్త సహకారంతో హజ్రా బేగం ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిని డాక్టర్ శ్యామ్ సుందర్ సింగ్ చేతుల మీదుగా కల్లూరు సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగం పొందిన హజ్రా బేగం నిజామాబాద్ జిల్లాలోని కల్లూరు సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా ప్రభుత్వ ఉద్యోగం మొదలుపెట్టి పొతంగల్ పిహెచ్సి, కోటగిరి సిహెచ్సి, వేల్పూర్ పిహెచ్సి వివిధ ఆసుపత్రులలో ఆరోగ్య సూపర్వైజర్గా, పబ్లిక్ హెల్త్ నర్సింగ్గా విధులు నిర్వహిస్తూ ఉత్తమ ఆరోగ్య సూపర్వైజర్గా గుర్తింపు పొందింది. జిల్లా ఉన్నతాధికారుల నుండి ప్రశంసా పత్రాన్ని సైతం అందుకున్నారు. హజ్రా బేగంకు 2 కుమారులు, 1 కుమార్తె ఉంది. ఆమె భర్త హకీం సహాయ సహకారాలతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించింది. అందులో కుమార్తె హుమేరా జబిన్ సలీం ఉన్నత చదువులు చదివి న్యూట్రిషన్ డాక్టర్గా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు ఎంఏ హలీం అక్మల్ ఏపీఓగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కొడుకు ఎంఏ హనీఫ్ ఎంఎస్సీ చదివి బోధన్ పట్టణంలో మెడికల్ పెట్టుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని ఉన్నత రంగంలో పెడుతూ అంచెలంచెలుగా ఎదిగింది. జిల్లాలోని పలు ఆసుపత్రులలో 36 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ అందించారు. విధుల్లో ఉన్నప్పుడు ప్రతినిత్యం ప్రజలకు మంచి సేవలు అందిస్తూ హజ్రా బేగం నేడు పదవి విరమణ పొందడంతో పలువురు ఘనంగా సన్మానించి ఆమె సేవలను మరువలేమంటూ ప్రశంసించారు. కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు ఈ పదవి విరమణ వేడుకల్లో పాల్గొని హజ్రా హకీం దంపతులకు సన్మానించి హజ్రా బేగం శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సత్కరించి ఆమెకు జ్ఞాపకార్థంగా గిఫ్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా హజ్రా బేగం హకీం దంపతుల కుమార్తె హుమేరా జబిన్ మాట్లాడుతూ తనను జన్మనిచ్చి నడక నేర్పించిన అమ్మ-నాన్న సహకారంతో మంచి నడకను నేర్చుకున్న వారి ధైర్యంతో ఉన్నత చదువులు చదివి న్యూట్రిషన్ డాక్టర్ అయ్యానని, తన తల్లి పదవి విరమణ పొందడంతో సంతోషంగా ఉందని ఆనంద బాష్పాలు రాల్చారు. అనంతరం పదవి విరమణ పొందిన హజ్రా బేగం మాట్లాడుతూ తన భర్త డాక్టర్ హకీం సహాయంతో గత 36 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలోని పలు ఆసుపత్రులలో ప్రజలకు సేవలు అందించానని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన పిల్లలను ఉన్నత చదువులు చదివించి అంచెలంచెలుగా ఎదిగే విధంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తదనంతరం పదవి విరమణ పొందిన హజ్రా బేగం భర్త కోటగిరి మండల మాజీ ఆప్షన్ మెంబర్ ఎంఏ హకీం మాట్లాడుతూ జిల్లాలోని పలు ఆసుపత్రులలో ఏఎన్ఎం నుండి పబ్లిక్ హెల్త్ నర్సింగ్గా 36 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించి నేడు హజ్రా బేగం పదవి విరమణ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తమ కుటుంబాన్ని వదిలేసి ఎంతో మంది ప్రజలకు వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విద్యా, విశ్రాంతి డాక్టర్ శ్యామ్ సుందర్ సింగ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమత, డాక్టర్లు అక్షర్, సమీరిన్, సారిక, రమ్య, సెల్వినా, హెచ్ఈఓ రవి, ఆరోగ్య సూపర్వైజర్లు జ్యోతి, సాయికుమారి, వెంకటలక్ష్మి, రాంబాబు, సూపర్వైజర్ నిర్మల, అధికారులు, అనధికారులు, కుటుంబీకులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. जब मैं पैदा हुई तो ये जहाँ मेरी सोच से भी दूर था। हाथ पाँव मेरे अपने ना थे, मेरी आंखों में दुनिया के कोई सपने ना थे। मुझको आता था सिर्फ रोना था, दूध पी के ही सिर्फ सोना था। मुझको चलना सिखाया था मेरे माँ बाप ने, मुझको दिल में बसाया मेरे माँ बाप ने। माँ बाप के साए में मैंने परवान चढ़ी है, वक्त के साथ साथ मैंने कदम आगे बढ़ाए हैं। मुझको छाँव में रख के खुद में चलते थे। मैं देखती हूँ कि अपने माँ बाप में फरिश्तों को, मेरे माँ बाप मैंने देखी है एक फरिश्ते में मेरे माँ बाप को। ख्वाहिश है मेरी कि आपके कदमों में ये सारा जहां बिछा दूं। ख्वाहिश है मेरी कि आपके कदमों में सारा जहां बिछा दूं।
इजाजत है मेरे रब तो तारीफ से आपकी सारा आसमां सजा दूं, होकर भी कभी खत्म ना होगा ये रिश्ता हमारा। अम्मी बाबा एक ही खुशी के आपके मैं खुद के जहां, एक ही खुशी की आपके मैं खुद को जहां छाड़ दूं। मुमकिन अगर होता तो किसी जो उम्र मेरी उम्र आपको लगा दी, मैं अपनी हर सांस आपके आप दोनों के नाम पर। थैंक यू अम्मी पापा। ఈరోజు నేను రిటైర్మెంట్ అయిపోయినప్పుడు సంతోషంగా ఉన్నాను. మా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ నేను ఉంటే నేను సర్వీస్ చేయడానికి కోరుకుంటుంది. అందరి సపోర్ట్లో కానీ ఈరోజు రిటైర్మెంట్ చేసి చాలా ఆనందంగా ఆదిరా బేగం 1988 సంవత్సరం 19వ తారీఖు 12 ప్రత్యక్షంగా కల్లూరు సబ్ సెంటర్ టీఎస్సీ మధ్యలో జరిగింది. అక్కడి నుంచి 92లో మళ్ళీ నిజాంపూర్ సబ్ సెంటర్ టీఎస్సీ మధ్యకు వచ్చింది. 93లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ని పనిచేసింది. దాదాపు 14 సంవత్సరాలు అంటే మన లైఫ్లో సగం భాగమైన గవర్నమెంట్ కొడుకులను పనిచేసింది. అక్కడి నుంచి కొత్తగల్ సబ్ సెంటర్ ట్రాన్స్ఫర్ అయింది. కొత్తగల్లో అది 12లో మళ్ళీ ఆమె ప్రమోషన్ సూపర్వైజర్ వచ్చి మళ్ళీ కొత్తగల్ పిఎస్సీ కల్లూరు సబ్ సెంటర్ అంటే దాదాపు వాళ్ళ పరిధిలో ఉన్న పబ్లిక్ సూపర్వైజర్గా తన విధులు నిర్వహించింది. ఆ తర్వాత పిహెచ్ఎంగా ప్రమోషన్ వచ్చి 2015లో పిఎస్సీ వెల్పూర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్గా బదిలీ జరిగింది. పిఎస్సీ వెల్పూర్తోనే ఆమె పదవిను చూస్తున్నది. ఈ మధ్యకాలం చాలా మంచి సర్వీస్ ఇచ్చింది. కోరికలు అయితే చాలా తెలుసు. ఆగ్రా సిస్టర్ అంటే ఎలా, ఆగ్రా సిస్టర్ పేరు ఆగ్రా సిస్టర్ హాస్పిటల్ ఉందంటే దాదాపు పరిగెత్తొస్తుండే. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ పోయి వాళ్ళు చూపెట్టుకుంటుండే. ఆమె ఎలాంటి కాంప్లైంట్స్ లేకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ, సిబ్బంది తీరుపై అసంతృప్తి, పలువురికి మెమోలు జారీ చేసిన కలెక్టర్. నూతన చట్టాలపై అవగాహన అవసరం, వీడీసీలకు చట్టబద్ధత లేదు, పలు అంశాలను వివరించిన సిపి. రెండో రోజుకు చేరిన ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. క్రీడలతో మానసిక ఉల్లాసం, అటవీ శాఖ జోనల్ క్రీడలను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే, పాల్గొన్న బాసర జోన్ ఉద్యోగులు. వర్షాలకు ధ్వంసమైన రోడ్ల పరిస్థితి, మరమ్మతులు జరపడంలో జాప్యం. ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 రాష్ట్ర కమిటీ చైర్మన్లు. నూడా చైర్మన్ గా కేశవ్ వేణు, ఉత్తర్వులు రావడమే తరువాయి, సీఎం మాటకు కట్టుబడి ఉంటారని నమ్మకం.
పీడీఎస్యు స్వర్ణోత్సవాల సభను విజయవంతం చేయండి. నగరంలో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.